పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురానికి బంగారు కాపడానికి రేపు కార్యక్రమంలో సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్న పరిస్థితి, ప్రస్తుతం ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? అందరి భక్తులకి నమస్కారం. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇది దాదాపు దేశంలోనే అతిపెద్ద విమాన గోపురానికి బంగారు తాపడం అనేది మొదటిసారి ఇది పూర్తయిపోయింది. రేపు అందరూ కూడా కన్నులారా వీక్షించి తరించేటటువంటి మహద్భాగ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల చేత మా కుంభాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అన్వీలింగ్ ఇదంతా జరిగిన తర్వాత అందరు భక్తులు కూడా కళ్ళారా తరించేటటువంటి సౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈఓ గారు మరియు కమిషన్ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా నుంచి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా గత 2-3 డేస్ నుంచి ఇదే పనిలో నిమగ్నమైనారు. భక్తులకు కావాల్సినటువంటి మంచినీళ్ళు కావచ్చు, ఇతరత్ర కాళ్లు కాలకుండా వైట్ సిమెంట్ వేయించడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు వాళ్ళు హ్యాపీగా దర్శించే విధంగా చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా చూస్తున్నాం మొట్టమొదటిసారి కూడా ఎక్కడ లేని కూడా గోపురం బంగారు తాపడం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా ఒక రకంగా జన్మజన్మల అదృష్టంగా భావించవచ్చు. కమిషనర్ దేవాదాయ శాఖగా ఉన్నప్పుడు ఈ పని స్టార్ట్ అయింది. సూత్రప్రాయంగా మొత్తం టెంటేటివ్ అడ్మిషన్స్ ఇవ్వటం, తర్వాత అప్రూవల్స్ ఇవ్వటం, అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మొత్తం వర్క్ కూడా చెన్నైలో చేయించడం, తర్వాత పూర్తయిన తర్వాత కూడా నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే లక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురాన్ని, స్వర్ణ తాపడాన్ని ఉన్నటువంటి విమాన గోపురాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా చాలా అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. సార్, రేపు ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం సార్? ఏర్పాట్లు 11:15కి గౌరవ ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు. అక్కడి నుంచి 12:30, 12:45 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత భోజనానంతరం 1:30కి వెళ్లిపోతారు. సుమారుగా 2-2:30 గంటల్లో ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. అందరూ కూడా ఉన్నటువంటి భక్తులు కూడా 10,000 నుంచి 20,000 మంది భక్తులు కూడా మాడవీధుల్లో ఉంటూ వారి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు. అంతేకాకుండా లైవ్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా సరే భక్తులు ఇది వీక్షించేటువంటి అవకాశం ఉంది. సరే, ఎల్లుండి నుంచి కూడా ఆ దివ్య గోపురాన్ని చూడడానికి కూడా లక్షలాది మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? ఎన్ని రోజుల వరకు ఉంటుండే అవకాశం ఉంటుంది? తగిన ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు? ఇది ఈఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు, మేము డిస్కస్ చేశాము. ఇది బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 1వ తారీఖు నుంచి ఈ మధ్యకాలము బ్రహ్మోత్సవాల సమయంలో కూడా అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి అన్ని విధాలుగా ఏర్పాట్లు, అంటే స్కాటర్డ్ ఒకేసారి కాకుండా రోజు మొత్తం కలిపి కూడా భక్తులు ఈ సంఖ్యలో పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి అంతటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం కాకుండా ప్రతిదీ కూడా ఇంకా అదనపు ఏర్పాట్లకు కూడా ఈఓ సమక్షంలో సమీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య విషయానికి వస్తే చాలా భక్తులు వస్తుంటారు కాబట్టి పారిశుద్ధ్యానికి ఎంతమందిని కూడా నియమించిన పరిస్థితి ఉంది సార్? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు రేపటి ప్రోగ్రామ్ కి పారిశుద్ధ్యం నుంచి మా దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి సుమారుగా 120 మందితోటి శానిటేషన్ 8 బ్లాక్స్ గా చేసేసి ఎక్కడ భక్తులు కూడా ఈ పులిహోర ప్యాకెట్స్ ఉచిత ప్రసాద పంపిణీ ఉంది. అంతేకాకుండా వారు తాగినటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి కానీ ఎప్పటికప్పుడు పికప్ చేసుకుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా టోటల్గా ఈ సెక్టార్లు కూడా అలర్ట్ గా ఉంటూ చేయటం, వాళ్ళకి సూపర్వైజర్స్ గా మండల పంచాయతీ ఆఫీసర్స్ ని వాళ్ళందరికీ కూడా సూపర్వైజ్ చేయడానికి డిఎల్పిఓని, ఆ పైన డిపిఓ గారు స్వీయ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. సార్, యాదాద్రి టెంపుల్ కి రాబోయే కొన్ని రోజుల్లో కూడా వేసవికాలం వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఆ వచ్చే భక్తులకు ఎండ తీవ్రత తట్టుకోవడానికి ముందస్తుగా ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు సార్? ఇది యాక్చువల్గా పోయిన సమ్మర్లో కూడా ఈఓ గారు చొరవతోటి మంచి పండాల్స్ వేశారు. అంతకుముందు లేదు జర్మన్ హ్యాంగర్స్. ఒకసారి టెంపుల్ నుంచి బయటపడ్డామంటే కాళ్లు కాలేటటువంటి పరిస్థితిలో పరిగెత్తాల్సిన పరిస్థితి. అసలు దేవాలయం అంటేనే దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని పులిహోర ప్రసాదం తీసుకున్నటువంటి మధురానుభూతిని మిగిల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని లాస్ట్ ఇయరే ఈఓ యొక్క ఇనిషియేషన్ తోటి జర్మన్ హ్యాంగర్స్ చేయటం, దాదాపు వేలాది మంది భక్తులు అక్కడ ప్రసాదం తినడం అని కూడా మనం చూసాం. ఈసారి అంతకంటే కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు స్వర్ణ తాపడంలో ఉన్నటువంటి విమాన గోపురం అయిపోయింది, తర్వాత బ్రహ్మోత్సవాల అనంతరం ఇంకా పెద్ద ఎత్తున సమ్మర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్స్ కానీ, ఇతరత్ర క్యూ లైన్స్ కానీ వీటన్నిటి కూడా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చివరిసారిగా ఓన్లీ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా రేపు కానీ ఎల్లుండి కానీ వీఐపీలు వచ్చే అవకాశం ఉంది సార్? ప్రస్తుతానికి రేపు ఇతర రాష్ట్రాల నుంచి వీవీఐపీస్ అంటూ సమాచారం లేదు.
కానీ మనకి వానమామలై పీఠాధిపతి గారు గౌరవ పూజ్యులు ఆల్రెడీ 3 రోజుల క్రితం వేంచేసి ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో మరియు మన దేవాలయానికి సంబంధించినటువంటి మొత్తం ఉన్నటువంటి పూజారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రానున్న రోజుల్లో డెఫినెట్గా రోజువారీగా రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే తిరుమలకి వెళ్తుందో రానున్న రోజుల్లో ఇది తెలంగాణ తిరుమలకు కూడా ఉండే విధంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భక్తుల తాకిడి 1,00,000 టచ్ అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇది మరింత అభివృద్ధి చెంది దేదీప్యమానంగా వెలుగొనుంది. మొత్తం కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు, రేపటి వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 11 తర్వాత వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనే అనంతరం కూడా గోపురానికి పూజ చేసిన తర్వాత కూడా దాన్ని అందరూ కూడా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా చెప్తున్న పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పారిశుద్ధ్యానికి కూడా సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, యాదాద్రి భువనగిరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.